అందరికీ నమస్తే. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మనకు జిహెచ్ఎంసీ ఏరియా తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇంకా చుట్టుపక్కల చాలా మున్సిపాలిటీస్ ఉండే ఎంతముందు అవన్నీ కార్పొరేషన్స్గా అప్గ్రేడ్ అయినాయి లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ కార్పొరేషన్స్ మొత్తం తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపేశారట. ఇది ప్రభుత్వం దీనికోసం కసరత్తు చేస్తుందట. ఇగో మనకు కనిపిస్తున్న ఈ మున్సిపాలిటీస్ మొత్తం ఏమేమి ఉన్నాయి: నార్సింగి మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీలు, తర్వాత ఇక్కడికి వస్తే పిర్జాదిగూడ, బోడుప్పల్, తర్వాత పోచారం మున్సిపాలిటీ, ఇవి తర్వాత గట్కేసర్ మున్సిపాలిటీ కూడా ఉన్నది. ఇంకొకటి తుర్కయంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, తర్వాత బడంగ్పేట్, మీర్పేట్, ఎల్బీనగర్ జోన్ పరిధిలో కలిపేస్తారంట. పెద్దంబర్పేట లేదా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారంట. మొత్తానికి ఇవన్నీ ఒక గ్రేటర్ హైదరాబాద్ను ఇంకా చాలా విస్తరించబోతుంది. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ మొత్తం కూడా అండర్ జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతున్నాయి. సర్కిల్ ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు ఎల్బీనగర్ సర్కిల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇక్కడికి వస్తే కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, కుకట్పల్లి సర్కిల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఇట్లాంటి సర్కిల్ ఆఫీసులు కూడా పెరుగుతాయి. కానీ ఈ ఏరియాలు ఎందుకు కలుపుతున్నారు, ఎందుకు కలపాలనుకుంటున్నారు? ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీస్, ఔటర్ రింగ్ రోడ్, ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయన్నీ వచ్చి జిహెచ్ఎంసీలో కలవబోతున్నాయి. ఎందుకు ప్రభుత్వం దీన్ని ఎందుకు పరిశీలిస్తుంది, ప్రభుత్వంలో ఎందుకు ఈ చర్చ ఉందనే దానికి కొన్ని కారణాలు కనిపిస్తుంది. దీనివల్ల ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నేను రెండు కూడా చెప్తా. ఫస్ట్, ఇది సుదూరంగా ఉన్న ఏరియాలు, సిటీకి దూరంగా ఉన్న ఏరియాలంతా కూడా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలు, అంటే చాలా వరకు ఇంకా ఇండ్లు కూడా లేవు, ఖాళీ ప్లాట్లు ఉంటాయి. ఆ ఏరియాలు మొత్తం కూడా తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపడానికి కారణం ఏంటంటే, జిహెచ్ఎంసీ నిధుల కటకటతో ఉంది. జిహెచ్ఎంసీకి డబ్బులు లేవు, జిహెచ్ఎంసీలో నిధులు లేవు, జిహెచ్ఎంసీ వచ్చే ట్యాక్సులు లేకపోతే జిహెచ్ఎంసీకి వచ్చే ఇన్కమ్, జీతాలు కూడా సరిపోతలేదు. జిహెచ్ఎంసీ అప్పుల్లో కూరుకుపోయింది. జిహెచ్ఎంసీ ఉద్యోగులకు అప్పులు, కనీసం వాళ్ళకు జీతాలు ఇచ్చే కూడా ఉద్యోగులకు పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇన్కమ్ అంతా కూడా చుట్టుపక్కల మున్సిపాలిటీస్లోనే ఉంది. అక్కడ డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే నడుస్తూ ఉంది. అక్కడనే ఇండ్లు కొత్త కడుతూ ఉన్నారు. పర్మిషన్స్ కోసం డబ్బులు వస్తాయి, ఎల్ఆర్ఎస్ లాంటి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ కొన్ని వస్తున్నాయి, ఇండస్ట్రీస్ పర్మిషన్స్ కోసం డబ్బులు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఆల్రెడీ మొత్తం ఇది ఒక కాంక్రీట్ జంగిల్. గ్రేటర్ హైదరాబాద్ అనేది ఇప్పుడున్న హైదరాబాద్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్. కనీసం నీళ్లు పోతే, వర్షం వస్తే నీళ్లు ఇంకడానికి కూడా ఇంత భూమి దొరకదు. మొత్తం కూడా కాంక్రీట్ వేసి మూసిపెట్టేసి ఉంటారు, సిమెంట్ రోడ్స్ మొత్తం, తర్వాత డాంబర్ రోడ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్లస్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో కనుక మున్సిపాలిటీ నీళ్లు ఒక్కరోజు బంద్ అయితే నకనకలాడేది జిహెచ్ఎంసీయే, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ కాదు. కనీసం చుట్టుపక్కల మున్సిపాలిటీస్లో ఒక 10 ఇండ్లు ఉంటే ఒక 4 ఇళ్లలో బోరు ఎండిపోతే ఇంకొక 5-6 ఇండ్లలో బోరు పోస్తుంటుంది నీళ్ళు, కనీసం సన్ననైనా పోస్తుంటుంది. కనీసం ఆ ఒక్క ఇంటికో ఇదే కనీసం చుట్టుపక్కల 2-3 ఇండ్లకైనా నీళ్లు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఉంటుంది, వర్షం పడ్డప్పుడు నీళ్ళు లోపలికి సింక్ అవుతాయి, మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయి. హైదరాబాద్ అట్లా కాదు, పడ్డ బొట్టు పడ్డట్టుగా తీసుకుపోయి మూసీ నదిలో కలుస్తుంది ఏదో దగ్గర. అట్లాంటి సిచ్యువేషన్ గ్రేటర్ హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, గ్రేటర్ హైదరాబాద్ నిర్వహణ, జిహెచ్ఎంసీ నిర్వహణే చాలా కష్టంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ చెత్త ఎత్తడం ఇదంతా కూడా పెద్ద ప్రక్రియ. చాలా ఏరియాల్లో చెత్తనే ఎత్తారు. అట్లాంటి సిచ్యువేషన్ జిహెచ్ఎంసీ ఉంది. ఇప్పుడు డబ్బుల కోసమని చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. అందుకే నేను చెప్పినట్టు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో మర్జ్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. ముఖ్యంగా చుట్టుపక్కల ఇప్పుడే కాదు, మనకు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో జిహెచ్ఎంసీ అప్పులో లేకపోతే జిహెచ్ఎంసీ ఇబ్బందులను తీర్చడానికి డబ్బులు లేవు కదా, వాళ్ళకి జీతాలు ఇనికినో లేకపోతే మిగతా ఖర్చుల కోసం, మెయింటెనెన్స్ కోసం పక్క ఉన్న మున్సిపాలిటీస్ నుంచి డబ్బులు, ఫండ్స్, అక్కడ మనం కట్టే ట్యాక్స్లు ఉంటాయి, ఆ ట్యాక్స్ డబ్బులు జిహెచ్ఎంసీకి వచ్చినాయి. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసింది జిహెచ్ఎంసీ ఆ డబ్బులతో మెయింటైన్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ కూడా లేదు. చుట్టుపక్కల మున్సిపాలిటీస్లో కూడా డెవలప్మెంట్ చాలా శరవేగంగా జరుగుతుంది. మీన్స్ అక్కడ కూడా జనం ఎక్కువ అవుతున్నారు, అక్కడ డెవలప్మెంట్కి డబ్బులు సరిపోతలేవు. అట్లాంటి సిచ్యువేషన్లో జిహెచ్ఎంసీ మరింత అప్పులో కూరుకుపోయే అవకాశం కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు, పనిచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేవు. చాలాసార్లు కాంట్రాక్టర్లు వాళ్ళు నిరసన తెలిపారు, మాకు డబ్బులు ఇస్తలేరని. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో చుట్టుపక్కల మున్సిపాలిటీస్ మీద ప్రభుత్వం కన్నేసినట్టుగా మనం చెప్పొచ్చు. అక్కడ అవన్నీ కలిపేస్తే ఆ డబ్బులన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. అప్పుడు మొత్తం ఇక్కడ డబ్బులు లేవు, అక్కడ డబ్బులు ఉన్నాయి, ఆ రెండు కలిపి కొంత అక్కడ ఇక్కడ పనులు చేసుకోవచ్చు, కొంత జిహెచ్ఎంసీని కాపాడొచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఒకటి కనిపిస్తుంది. ఇంకొకటి, దీనివల్ల ప్రజలకు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఒకటి ప్లస్ ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో
మొత్తం ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉండడం వల్ల లాభం ఏంది? జిహెచ్ఎంసీ పరిధిలో ఉండడం వల్ల కొద్దిగా డెవలప్మెంట్ కూడా కొంత శరవేగంగా ఇప్పుడు జరుగుతున్న దానికన్నా ఇంకా కొంత వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్లస్ భూముల ధరలు కానీ మిగతా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్లాట్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కిరాయిల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏమైనా సొంత మిల్లు ఉంటే అక్కడ వాళ్ళకి ఏమైనా ఒక పోర్షన్ 2 పోర్షన్లు కిరాయి ఇవ్వాలనుకుంటే ఆ పోర్షన్ల కిరాయి వాల్యూ కూడా పెరుగుతుంది. సేమ్ టైం భూముల ధరలు పెరుగుతాయి. కాకపోతే ఎవరైనా సామాన్యులు అతి సామాన్యులు శివారు ప్రాంతాల్లో కనీసం పోయి కొందామంటే ఇప్పుడే రేట్లు ఆకాశానికి కంటినాయి, వాళ్ళకు భూమి దొరకదు. ఆ మున్సిపాలిటీస్లో కూడా మొత్తం పెరిగిపోతుంది. ఎందుకంటే ట్యాక్సీలు పెరుగుతాయి కదా, ట్యాక్సీలు పెరుగుతుంది, ప్రభుత్వ వాల్యూ పెరుగుతుంది, ప్రభుత్వ భూమి వాల్యూ. కాబట్టి ఆ సామాన్య జనాలకు అతి సామాన్య జనాలకు భూమి అందుబాటులో ఉండదు. హైదరాబాద్ మాత్రం చాలా పెద్దగా అవుతుంది. హైదరాబాద్ చాలా చాలా పెద్దగా అయిపోతుంది. అదొక ఒకటి ప్లస్ మైనస్ ఉంది దీనిలో మైనస్ ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత వర్క్ సరిగా జరగదు. జిహెచ్ఎంసీలో వర్క్ అంటే రోజువారీ చెత్త ఎత్తే పని కూడా జిహెచ్ఎంసీ సరిగా చేయదు. మేయర్ విజయలక్ష్మి గారు నేను ఏదో మీటింగ్ జరిగితే జిహెచ్ఎంసీలో ఒక మాట అన్నారు, నా డివిజన్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితులు లేవు, మొత్తం నా డివిజన్ అంతా చెత్త అయిపోయింది, కనీసం ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థమైతలేదు, జనమంతా నా దగ్గరకు వస్తున్నారు, మా ఇంటి ముందర చెత్త ఎత్తలేదని ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని మేయర్ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీలో చాలా ఏరియాలో అట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. వాన కింద పడింది అనుకోండి, వర్షం వస్తే 2-3 రోజులు కానీ వారం రోజులు కానీ కనీసం చెత్త కూడా ఎత్తరు, చెత్త అట్లే ఉంటుంది, రోడ్ల మీదే ఉంటుంది, చాలా గలీజ్గా ఉంటుంది. ప్లస్ ఆ నాలాలు మూసీలు మనకన్నీ తెలుసు ఎట్లా పొంగిపోలతో ఆ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే చెయ్యరు. అట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. జిహెచ్ఎంసీ అవన్నీ ఆ మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ సంగతి జిహెచ్ఎంసీలోకి వస్తే అక్కడ కూడా చెత్త కొంత మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ కొంత నీట్గా మెయింటైన్ అవుతున్నాయి, మరి జిహెచ్ఎంసీ లాగా కనిపిస్తలేవు ఇప్పుడు. అదంతా కూడా చెత్త నగరంగా మారే అవకాశం ఒకటి కనిపిస్తుంది. ప్లస్ జనాలకు ట్యాక్స్ భారం పెరుగుతుంది. జనాలు ఇప్పుడున్న ట్యాక్స్కు కనీసం ఒక 50% ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. హౌస్ ట్యాక్స్ కానీ లేకపోతే మిగతా ట్యాక్స్లు ఏమైనా కావచ్చు, వాటర్ బిల్లు అవన్నీ ఎట్లుంటావో తెలియదు. జిహెచ్ఎంసీలో ఎట్లా ఉంటాయి మిగతా అట్లే ఉంటాయి. జిహెచ్ఎంసీలో ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫ్రీ వాటర్ అంటారు, ఇంకో గవర్నమెంట్ వచ్చి బిల్లులు వసూలు చేస్తారు. పాత గవర్నమెంట్లో జిహెచ్ఎంసీలో అపార్ట్మెంట్స్కు ఫ్రీ 10,000 లీటర్ల వరకు ఫ్రీగా ఒక స్కీమ్ పెట్టిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ స్కీమ్ ఎత్తేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ కొద్దిగా బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎల్ఆర్ఎస్ లాంటివి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అమాంతం పెరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్న మన ప్లాట్ అమ్మినప్పుడు కొన్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా ఎక్కువ భరించాల్సి వస్తుంది. ఇంకా జిహెచ్ఎంసీ అంతా కూడా ఒకటే ఉంటుంది కాబట్టి కొంత మెయింటెనెన్స్ కూడా చాలా వీక్ మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్లస్ మైనస్ జనాలకు వచ్చేది. కానీ ప్రభుత్వం అయితే దీని మీద ఒక కసరత్తు జరుపుతూ ఉన్నారు. చాలాసార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ అవతల, ఔటర్ రింగ్ రోడ్ యువతల, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ యువతల, రీజనల్ రింగ్ రోడ్ అవతల, ఇట్లా మాది మొత్తం మా యొక్క అభివృద్ధి ప్రణాళిక అని చెప్పినారు. బహుశా దానికి అనుగుణంగానే ఈ మున్సిపాలిటీస్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో మర్జీ చేసే ప్రయత్నాలు ఒకటి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తదుపరి దీని తర్వాత ఏం జరుగుతుంది, జనాల నుంచి వచ్చే రియాక్షన్ ఏంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల జనం ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.